హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. ఇంతకీ నేను నీకు నచ్చానా? మన పెళ్ళికి నువ్వు ఒప్పుకున్నట్లేనా అని కొంటెగా అడుగుతాడు ఆదిత్య. మధు ఆదిత్య వైపు చూసింది. ఏంటా చూపు? మనకి నిశ్చితార్థం కూడా అయిపోయింది మధు. తరువాత కొన్ని గంటల్లో పెళ్లి కూడా జరిగిపోతుంది అని చిన్న స్మైల్తో అంటాడు ఆదిత్య. మధు ఆదిత్య వైపు కోపంగా చూసింది. ఈ పెళ్లి జరగదు, నేను ఇంటి నుండి పారిపోతున్నాను అని చెబుతుంటే నీకు ఈ పెళ్లి ఇష్టమేనా అని అడుగుతావేంటి అని అడుగుతుంది మధు. నీవు ఎక్కడికి వెళ్ళవు మధు, మన పెళ్లి ఖచ్చితంగా జరిగి తీరుతుంది మధు అని చాలా కూల్గా అంటాడు ఆదిత్య. ఆదిత్య మాటలకు మధు ఆదిత్యని గుర్రును చూస్తూ చాక్లెట్ తినడం అయిపోవడంతో నాకు కడుపు నిండిపోయింది అని చెప్పి అక్కడి నుంచి లేచి చేతులు వాష్ చేసుకోవడానికి వెళుతుంది మధు. వెనకాలే ఆదిత్య రాగా మధు ఆదిత్యని చూసి ఏంటి నా వెనకే వస్తున్నావు అని అంటుంది. మరి నా చేతులు వాష్ చేసుకోవాలి కదా అని అంటాడు ఆదిత్య. మధు మూతి తిప్పుకొని వెళ్ళిపోతుండగా ఆదిత్య మధుని ఆపి ఒక్క నిమిషం అని తన చేతులను వాష్ చేసుకుని మధు చీర కొంగుకి తన చేతులను తుడుచుకుని ఇక వెళ్ళు అని అంటాడు. మధు ఆదిత్యని కోపంగా చూస్తుంది. ఏంటా చూపు, నన్ను మింగేస్తావే ఏంటి అని అడుగుతాడు ఆదిత్య. నేను నాన్ వెజ్ తినను, తమరు చేసిన పని ఏంటి అని అడుగుతుంది మధు. ఓ ఇదా, నేను నా చేతులు వాష్ చేసుకొని నీ చీర కొంగుకి తుడవడమేగా. మా ఊరిలో భర్తలు భోంచేసిన తర్వాత చేతులను వాష్ చేసుకొని ఇలానే వాళ్ళ భార్యల చీర కొంగుకి తుడుచుకుంటారు. అప్పుడే వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ పెరిగి వారి సంసార జీవితం బాగుంటుందట అని అంటాడు ఆదిత్య. మధు ఆదిత్యని చూస్తూ ఆదిత్య చేతిలోని తన చీర కొంగుని విసురుగా లాక్కుంటుంది. ఆదిత్య నవ్వుతూ ఇప్పటి నుంచి ఒక భర్తగా భార్యతో ఎలా ఉండాలో అలవాటు చేసుకుంటున్నాను మధు అని కొంటెగా చూస్తూ అంటాడు ఆదిత్య. మధు ఏదో మాట్లాడబోగా హా నాకు తెలుసు మధు, తమరు ఈ రోజు రాత్రికి ఇక్కడి నుండి వెళ్ళిపోవడానికి ప్లాన్ చేశారని, మన పెళ్లి జరగదని నువ్వు చెప్తావు అంతేగా అని ఆదిత్య అంటూ మధుని తన దగ్గరికి లాక్కొని తన చెవిలో నీకు ఈ ప్లాన్ చేసిన వాళ్ళకి అంత సీన్ లేదమ్మా అని అంటాడు ఆదిత్య. మధు కోపంగా ఆదిత్య వైపు చూస్తూ ఇప్పటిదాకా వెళ్ళాలా వద్దా అని ఎటూ తేల్చుకోలేకపోయాను. ఇప్పుడు నీవు అన్న మాటలకి చెప్తున్నా, నేను ఖచ్చితంగా పారిపోతాను అని మధు ఆదిత్య వైపు సూటిగా చూస్తూ చెప్పింది. ఆదిత్య చిన్న నవ్వుతో చూద్దాం, నీ ప్రయత్నం నువ్వు చేయి బంగారం అని అంటాడు ఆదిత్య. నీకు బాగా కోపం వచ్చినట్లుంది, స్వీట్లు కావాలా మధు, నేను తెచ్చిపెట్టనా అని అంటాడు ఆదిత్య. నీకు ఇదంతా తమాషాగా ఉంది కదా, నీ కథ చెప్తాను నేను అని అనుకుంటుంది మధు. ఆదిత్య మధు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ మరో విషయం, నీవు చీరలో చాలా అందంగా ఉంటావు, కానీ ఇప్పటి నుంచి నీవు చీర కట్టినప్పుడల్లా బొడ్డు కిందికి చీర కట్టకు. నీ అందాలు, నీ నడుము అందాలు చూసే హక్కు నీ భర్తకు, అంటే నాకు మాత్రమే సొంతం. కాబట్టి నీ చీరని కొంచెం పైకి సర్దుకో అని చెప్పి నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆదిత్య. ఆదిత్య మాటలకు తన కళ్ళను పెద్దవి చేసి నోరు తెరిచి ఆదిత్య వైపు అలా చూస్తుంది మధు. నిశ్చితార్థానికి వచ్చిన వారు భోజనాలు చేయగా వారిలో కొంతమంది అదే ఊరు వారు కావడంతో ఇంటికి వెళ్ళిపోగా మిగిలిన వారు నాగేంద్ర ఏర్పాటు చేసిన ఇళ్లకు వెళ్ళిపోయారు. ఇక ముఖ్యమైన వారు మాత్రమే అక్కడ ఉండటంతో అందరి భోజనాల తర్వాత అందరూ కూర్చోవడానికి రామయ్య ఇంటి ముందర మంచాలను వేశారు. ఆడవారికి సపరేటుగా, మగవాళ్ళకి సపరేటుగా మంచాలను వేశారు. అందరూ రామయ్య ఇంటి ముందుకు చేరారు. రామయ్య ఇల్లు ఆ లైటింగ్లో బంధువులతో, ఇంటి సభ్యులతో కలకలలాడిపోతూ ఉంటే అందర్నీ చూస్తూ రామయ్య ఆంజనేయులు
సంతోషంగా అక్కడికి వచ్చి కూర్చుంటారు. ఇక మెహందీ పెట్టేవాళ్ళు అక్కడున్న ఆడవారికి ఒక్కొక్కరికి మెహందీ పెడుతూ ఉండగా సరోజ, పూజ, లావణ్య అక్కడికి వచ్చి వాళ్ళకు కూడా మెహందీ పెట్టమని మెహందీ పెట్టే వాళ్ళ ముందర కూర్చుంటారు. రూమ్లో మధు ఒక్కటే కూర్చొని నిశ్చితార్థానికి చేయించిన మైసూర్ పాకుని ఒక ప్లేట్లో పెట్టుకొని ఆదిత్య మాట్లాడిన మాటల గురించి ఆలోచిస్తూ ఆ లార్డ్ గవర్నర్ గారికి ఎంత పొగరు, పోనీలే పాపం అనే కొద్దీ రెచ్చిపోతున్నాడు. వాడికి ఎంత ధైర్యం ఉంటే నా చీరను పైకి సర్దుకోమంటాడు? నా చీర నా ఇష్టం, నా ఇష్టం వచ్చినట్లు కట్టుకుంటా, వాడికెందుకు అని ఆదిత్యని తిట్టుకుంటూ కూర్చుంటుంది. అప్పుడే రూమ్లోకి వచ్చిన మీనాక్షి, మధు నువ్వు ఇక్కడున్నావా, నీకోసం ఎక్కడెక్కడ వెతికానో తెలుసా అని అంటుంది. మధు మీనాక్షి వైపు చూసి నోట్లో స్వీట్ పెట్టుకుని కొరుక్కొని తింటూ ఎక్కడెక్కడ వెతికావు అని అడుగుతుంది. మధు అని నీరసంగా అంటుంది మీనాక్షి. మీనాక్షిని చూసి మధు ఫేస్లో నవ్వు చేరింది. మధు నవ్వుతూ మీనాక్షి వైపు చూసి నువ్వు కూడా స్వీట్ తింటావా అని అడిగింది. వద్దు మధు, బయట అందరూ నీ కోసం వెయిటింగ్, నీవు త్వరగా వస్తే మెహందీ పెట్టించుకుందువు గాని అని అంటుంది మీనాక్షి. అబ్బా, ఇప్పుడు మెహందీ పెట్టుకోవాలా అని నీరసంగా మొహం పెట్టి చెప్పింది మధు. ఇప్పుడు మధుని చూసి మీనాక్షి గలగలా నవ్వేస్తుంది. ఇద్దరూ నవ్వుతూ పద బయటికి పోదాం అని అంటుంది మధు. ఇక పెద్దవారైన దుర్గా, రాజ్యం, తులసి, భారతి చేతులకు కూడా మెహందీ పెట్టుకుంటారు. ఇక మిగిలినది భార్గవి, మధు, కృష్ణ, మీనాక్షి మాత్రమే. మీనాక్షి మెహందీ పెట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెవిలో ఏదో ఒక విషయం చెప్పింది. భార్గవి, కృష్ణ, మధు ముగ్గురు ఆ మెహందీ పెట్టే వాళ్ళ ముందర కూర్చొని వీళ్ళ చేతులను వాళ్ళకి అప్పగించారు. మీనాక్షి, లావణ్య మధుని, కృష్ణని, భార్గవిని తమ మాటల్లో పెట్టారు. వాళ్ళకి ఎదురుగా ఒక మంచంలో ఆదిత్య, భాస్కర్ కూర్చుంటే వారి పక్కన ఉన్న మంచంలో సుధాకర్, రాజా, అటుపక్క మంచంలో రాఘవయ్య, రవి కూర్చుంటారు. నాగేంద్ర ఏదో పని మీద నిశ్చితార్థం జరిగిన ప్లేస్లోనే ఉంటాడు. నలుగురు మెహందీ పెట్టేవాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ గబగబా మెహందీలు పెట్టగా పెళ్లి కూతుర్లు అయిన మధు, కృష్ణ, భార్గవి మంచి హెవీ డిజైన్తో మోచేతి వరకు కూడా మెహందీ పెట్టి ఇక ఆఖరిగా మిగిలిన మీనాక్షికి కూడా మెహందీ పెట్టేశారు. చాలా కాలం తర్వాత రామయ్య ఇంట్లో శుభకార్యం జరగడం, దానికి అందరూ రావడంతో పెద్దవారందరూ ఒక గ్రూప్గా చేరి కబుర్లు చెప్పుకోగా ఆడవారంతా ఒక చోట చేరి ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. భార్గవి, మధు, కృష్ణతో పాటు మీనాక్షి, లావణ్య, మీనాక్షి స్నేహితులు, లావణ్య స్నేహితులు ఒక చోట కూర్చుని ముచ్చట్లు చెప్పుకోగా సరోజ, పూజ వారి స్నేహితులతో మాట్లాడుకుంటున్నారు. సుధాకర్ తనకు ఏదో ఫోన్ రావడంతో కంగారు పడుతూ గబగబా ఇంటి వెనక వైపుకు వెళ్తాడు. ఆదిత్య తన ఫ్రెండ్స్కి తన ఇంటి లొకేషన్ పంపుతూ తన ఫోన్లో బిజీగా ఉన్నాడు. మన భాస్కర్ ఒక్కడే కూర్చొని ఉంటాడు. అప్పటికే సమయం రాత్రి 8:30 కావడంతో మెహందీ వాళ్ళు అందరికీ మెహందీ పెట్టడం పూర్తి కావడంతో అక్కడి నుండి వెళ్ళిపోవాలని అన్నీ సర్దుకుంటూ ఉండగా రామయ్య ఇంటి ముందు ఒక ఆటో వచ్చి ఆగింది. ఆ ఆటోలో నుండి ఒక 22 ఏళ్ల అమ్మాయి, ఒక మిడిల్ ఏజ్ ఆవిడ దిగారు. ఆ అమ్మాయి ఆటో వాడికి డబ్బులు ఇచ్చి తన జడను వెనక్కి వేసుకుంటూ తన లగేజీని ఆటోలో నుంచి బయటికి తీసింది. అందరూ అటువైపుగా చూడగా తులసి రాజా వైపు చూసి నువ్వు వెళ్ళి ఆ అమ్మాయి లగేజ్ని ఇంట్లోకి తీసుకునిరా అని అంటుంది. సరే పిన్ని అని రాజా వెళ్తాడు. బాగున్నావా రాజా అని పలకరిస్తుంది ఆ అమ్మాయి. రాజా తల ఊపి రండి లోపలికి అని లగేజ్ని తీసుకుని లోపలికి వస్తాడు రాజా. ఆ అమ్మాయి నవ్వుతూ రాజ్యం దగ్గరికి చేరి బాగున్నావా అత్తయ్య అని ఎంతో ఆప్యాయంగా అడిగింది.
ఏంటి 6ంటికి వస్తానన్న దానివి ఇప్పటికి వచ్చావు అని అడుగుతుంది రాజ్యం. ఏం చేయమంటావత్తయ్యా, మేము వస్తున్న కారు మధ్యలో ఆగిపోయింది. ఇక కార్ డ్రైవర్ మమ్మల్ని ఈ ఊరు బస్సు ఎక్కించి పంపించాడు. ఇదిగో మీ ఊరు బస్సు ఇప్పటికి చేరింది అని సమాధానం చెప్పింది ఆ అమ్మాయి. రాజ్యం భారతి వైపు చూసి మా అన్నయ్య కూతురు సంధ్య అని ఎంతో సంతోషంగా చెప్పింది రాజ్యం. నాకెందుకు తెలియదే, సంజని అప్పుడెప్పుడో పూజ పుష్పవతి అయినప్పుడు చూశాను. అప్పటికీ ఇప్పటికీ చాలా మారింది. ఇప్పుడు చాలా అందంగా కూడా ఉంది మన సంధ్య అని అంటుంది భారతి. భారతి రాజ్యం ఒకే ఊరివారు. రాజ్యం తండ్రి భారతి తండ్రి మంచి స్నేహితులు. సంధ్య భారతి కాళ్ళకి నమస్కారం చేసింది. పక్కనే ఉన్న గోపాల్ భార్యను చూసి బాగున్నారా అని పలకరించింది భారతి. రాజ్యం తులసికి రామయ్యకి ఆంజనేయులకి సంధ్యను చూపించింది. రామయ్య ఆంజనేయులు తులసి కాళ్ళకు కూడా నమస్కారం చేసింది సంధ్య. వెంటనే రాజ్యం సంధ్యని త్వరగా ఫ్రెష్ అయ్యిరా, నువ్వు కూడా మెహందీ పెట్టుకుందువు కాని అని చెప్పింది. 10 నిమిషాల కల్లా సంధ్య రావడంతో మెహందీ పెట్టే వాళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్ళి నా కోడలికి కూడా మెహందీ పెట్టండి అని చెప్పింది రాజ్యం. అది కూడా పెళ్లి కూతుర్లకు పెట్టే హెవీ డిజైన్ నా కోడలికి పెట్టండి అని చెప్పింది రాజ్యం. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.